హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు లాగ్ ఏంటంటే మళ్ళీ మడనూరు అమెజాన్ అడవికి వెళ్ళిపోతున్నాము. మడనూరు అమెజాన్ అడవి అంటే మీకు అర్థమైపోద్ది. బయలుదేరతాం అనమాట. నిహారిక నేను తినేసాం, పిల్లలు కూడా తినేసి స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు మన పెరట్లో జామ మొక్కలు నాడుతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ ఇవి ఎంత కొన్నారు అని అనుకుంటారేమో, కాదు. సాయి అని మనకు తెలిసిన పిల్లోడు అబ్బాయి వాళ్ళ పొలంలో ఉంటే తీసుకొచ్చి ఇచ్చాడనమాట వేసుకోమని మొక్కలు. ఇవి మరి ఎర్రపొళ్ళ తెల్లపొళ్ళ హైబ్రిడ్ నాట అని తెలీదు. వేసేద్దాం, వచ్చిన తర్వాత కాపు చూద్దాం. ఇప్పుడైతే ఒక మూరడు లోతులోడేను. ఇక్కడైతే నిహారిక బట్టలు ఉతుకుతూ ఉంటుంది, వాటర్ పడుతుంటాయి అన్నమాట. ఇంకో చోట వేద్దామంటే మళ్ళీ ఇక్కడే బాగా కన్వీనియంట్గా ఉందని మాకు అనిపించింది. నీడ ఇట్లా చెట్టు బాగా పెద్దదైనా ఫ్యూచర్లో ఈ టెంకాయ చెట్లు కొట్టేసిన ఈ జామ చెట్టు బాగా నీడ వస్తుంది. ఇక్కడికి పోతున్న దగ్గరికి నీడ వస్తుందని ఇక్కడ వేస్తున్నాం అనమాట. సరిపడదు బావా, ఇది ఒక్క రవ్వ లాగాలన్నమాట. సరిపోయిందా? ఇంకా వాడాలా? అయిపోయింది నాటుతాం మొక్క. ఈరోజైతే ఒక ప్రాణం పోసాం. నీళ్ళు ఇంకా పోయిలా నువ్వు? పోస్తా. ఎప్పుడు? కాయలు బాగా కాయాలని దీవించు. ఒక్కొక్క కాయ గుమ్మడికాయ ఎంత కాయాలని ఆశీర్వదిస్తున్నాం. గుమ్మడికాయ మరి ఆ గుమ్మడికాయ అయితే అసలు కొయ్యలేమేమో మనం. చెట్టు అంత కింద కొంగిపోయిద్దాం బావా. ఆ చెట్టు చుట్టూ 2 గుమ్మడికాయలు అయితే చెట్టు వంగిపోద్ది. యాపిల్కాయ అంత సైజు అయితే బాగుంటాయి కదా. చూద్దాం, ఇది నాటుకాయ అలా హైబ్రిడ్కాయ తెలియదు కదా. అబ్బాయి సాయి పాపం తీసుకొచ్చేసాడు, ఇచ్చాడు. మరి పోతేసి కాసిన దాకా మనకు తెలియదు ఏం కాయని. సరే అయితే నేను వెళ్ళి కొద్దిగా ఎర్రలు ఉడతాయితే ఆడ గుంట ఉంది ఫ్రెండ్స్. ముగ్గిసుకి అటువైపే, కాకపోతే అక్కడికి కాదు, ఎదురు భూములు రూట్ ఉంది చూసారా, ఆ చెట్లుండే ఆ మొక్కలుండే రూటు. ఆ రూట్లో ఒక చిన్న దొరువు ఉందన్నమాట, అంటే నీటి గుంట. దాంట్లో ఉంటాయని డౌట్తో కొద్దిగా తీసుకెళ్తున్నాము. అక్కడి నుంచి పుల్లలు కూడా తెచ్చేసింది ఈరోజు. పోయించేద్దాము. ఒక 2-3 తరాలు తిరిగితే పుల్లలు బాగుంటాయి మనకి, ఇబ్బంది లేకుండా. ఫ్రెండ్స్ వచ్చేసాం మడనూరు అమెజాన్ అడవిలోకి. ఇప్పుడు ఈరోజు ఎదురు పుల్లలు ఏరాలి. ఇక్కడే మన పుల్లలో వేట, చేపల వేట కూడా, చేపల వేట ఉంటాయి అంటావా అక్కడ?
ఈ కాలంలో చూసాం మనం చేపలు. అవును, నువ్వు అది స్టిక్ ఏమి తీసుకోలేదు. ఇందుకో ఎదురు బొంగుల్లోనే ఒక చిన్న పుల్ల కుట్టుకొని దాన్ని కట్టేస్తా సింపుల్గా. పట్టే అంటావా? ఉంటే పడతాయి, లేకపోతే చెప్పలేం. చూద్దాం ఉండు. చల్లగా బాగా. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ గేలం వేసి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ చేపలు పడే సూచనలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఓహో, వాసన పసిగట్టావా? వాసన కాదు, ఇంకేందైతే చెప్పు. నువ్వు అంతలేకే ఎదురు పొంగులు ఎండి ఎండి ఏరుకో, నీకు అలివి కానివి నన్ను పిలువు. అక్కడ అలాదేంటి లావుగా గుడ్డులా ఉంది. ఏంటి అది? తాబేళ్ళు కాడ చేపల పిల్లలు ఉన్నాయాడ, లావుగా ఉంది. బాగు చూడు. తాటికాయలే అదిగో, అయ్యో కట్ట కట్ట వెళ్ళిపోతుంది. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కనపడతాయి, పెద్దవి కనపడాలా? పెద్దవి కూడా ఉంటాయి. రెండు చిన్న చేద్దాం. మాట్లాడుతుంటే ఈ నీళ్ళు పోతాయి. మాట్లాడకూడదు అసలు, చేపల గురించి అసలు నిహారికని తీసుకురాకూడదు. వచ్చిన కానీ అంటూనే ఉంటుంది, చేపలన్నీ పరిగెత్తి వెళ్ళిపోతాయి. నువ్వే మాట్లాడేది. ఇటు పోదాం, ఇటు పోదాం. అది అవసరం లేదు, ఇది ఉందిగా క్లాత్. అవసరం లేదా? పర్లేదనుకో, కానీ వీడికి వీడప్పుడు వచ్చినప్పుడు మటుకి కోతి బాగా కనిపిస్తుంది. ఏం అసలు ఈసారి కోతి మొన్న వచ్చినప్పుడు కనపడలా, ఇప్పుడు అసలు ఏం కనిపించలే. ఇదైతే పేర్లు వేసుకోవచ్చు శుభ్రంగా బాగా. బట్టలు తేవాల్సింది మనం. నగ్గుతుందే లేదు, నువ్వు ఒకే ముద్దు ఎప్పుడు పెట్టుకున్నావు. పట్టుకో, ముందు పుల్ల ఇచ్చుకుంటాను నేను, కత్తిటి ఆ పక్కన పెట్టుకో. ఏందా పోజా? గేలం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ముందు చేపల వేట, కాకపోతే తర్వాత పుల్లల వేట. అంతే. పుల్లలు అయితే రెడీగా ఉన్నాయి, ఎదురు పుల్లలే కాబట్టి ఇక్కడ అదిగో అక్కడ 4, అక్కడ 2, అక్కడ 2 తీసేమంటే వచ్చేస్తాయి. బావా, ఇదంతా లేకుండా ఆడ ఒక ముద్దు చూసావా, దాన్ని బగలు కొట్టేసి కొట్టాలంటే మనకి ఇప్పుడు ఆయుధం, పెద్ద ఆయుధం కావాలి. గొడ్డ తెచ్చావుగా, కత్తి తెచ్చా, మొడ్డు కత్తి. కత్తితో కొట్టే లోపల నా చేతులు ఉండి బెండ్ అయిపోతాయి. నేను ఉండాలి, బెండి తీసేస్తా. తీసుకురా ఎర్రలో. బాదా వెళ్దాం. అదా ఏంది, ఇక్కడ ట్రై చేస్తావా ఫస్ట్? మళ్ళీ వద్దాం. అక్కడ చూసుకొని ఇక్కడ కొంచెం ఫస్ట్ అక్కడ చూసాం కాబట్టి ప్లేసు. సరే. ఇక్కడ కింద తూము ఉంది, తూములో ఈ చల్లదనానికి చేపలన్నీ ఆ తూములోకి వచ్చేస్తాయి అన్నమాట. అందులో మరుగు కూడా ఉంది అక్కడ. సరే అక్కడ ట్రై చేద్దాం. సరే, ఏం చేప పడాలా లేకపోతే పదా. బావా, కిందగానే ఎర్రబడిందని గౌకను కనిపిది నీకు. అలాగే ఉంది కదా కలర్. ఈ కుట్టేటప్పుడు అసలు మాటినవు. అయ్యో, జాగ్రత్త చిన్నగా. ఏంటిది? మట్ట గుడిసే. ఏ మట్ట గుడిసెలు అంటే ఫ్రెండ్స్, బురద మట్ట కూడా అంటారు. భలే ఉంటుంది టేస్ట్. మామూలుగా పడవు, బాగా పడతాయి, భలే టేస్ట్ ఉంటాయి కూడా. వా, సరే, ఎర్రలు కూడా తక్కువ తెచ్చాను అయితే. రా, కానీ ఈ చేప మెతువు కదా బావా, అసలు బాగుంటుంది.
అది అట్ట తగలాల. తీసిన చూపి బావా. బురద మట్టలు అంటే ఇవి పెద్ద 6 కేజీ దాకా లావు అవుతాయి. వంకాయలు వేసుకొని తింటే ఉంటుంది. ఇండైతే ఈరోజు వేసేద్దాం వంకాయలో మన ఇంట్లో వల్ల. కవర్ తీసుకో బావా. నేను చేపలు తెమ్మంటే నువ్వేం చేస్తున్నా? ఏం చేద్దాం, తాబేలు పడింది. బాబా తాబేలు తింటారా? వదిలేసే బావా. అయితే మనం వెతుకుపోదాం సార్. ఫ్రెండ్స్ ఎట్టుందో తాబేలు. వద్దు చిన్నది బావా, వదిలేసే. వదిలేద్దాం తీసేసి వదిలేద్దాం. తీసే పాప చిన్నది. ఆగు, నిన్నేం చెయ్యం. వెళ్ళిపో. వద్దులే వద్దు. చేపలు కూడా ఉన్నాయి బావ అటు. పోనీ జూమ్ లాగా వెళ్తా ఉంది. వెళ్ళిపోయింది బావా. పోనీ. రెండు చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. మూడో చేప ఏమంటే తాబేలు పడింది. అవును, ఇప్పుడు అక్కడ టేస్ట్ వచ్చావు ఒక్కరు లాక్కొని వెళ్ళిపోతే పెద్ద చేప పడితే కర్రతో పాటు ఏం చేస్తా? లాగదు. లాగాలి, అప్పుడు చెప్తా నీ పని. నేను ముందు చేపలు పట్టే బావా. ఈ పుల్లలు తీసుకోవచ్చు. ఎంతసేపు తీసుకునేది? ఎర్రలు వచ్చిందాకా కట్టేసేసేయి. తర్వాత నీట్గా కట్టేసుకుందాం మనం. ఏరు పెట్టుకుంటే మనకు మళ్ళీ అనాక ఏరు పెడితే ఎవరొకరికి మూట కట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకు పోతారా? ఇప్పుడు ఇక్కడేమంటే ఒకటి కూడా వల్ల కాకపోతే తాబేలు పడింది ఇక్కడ. అదే ఇప్పుడు వెళ్తున్నాడు. వెళ్ళు. కష్టజీవి సుకుమార్. చూసావా ఎంత బలం ఉందో బావా. పై ఇది కూడా ఎండిపోయింది బావా. ట్రై చేయి బావా, నేను పట్టుకుంటాను. కానీ మట్ట గుడిసి భలే పడింది బావా. నాకు భలే అనిపించింది. తప్పన వేసేసుకొని చూసావా ఫస్ట్గా. లేట్ చేయదు ఉంటే మరి ఆ దరిదాపుల్లో ఉంటే మరి లేట్ చేయదు అది మట్ట గుడిసి. అవును, ఇక్కడ ట్రై చేయకూడదా? ఇక్కడ లేదంటే ఇక్కడ నీకు కూర్చోడానికి బాగుందిగా. ఉన్నాయో లేవో చూద్దాం. ఇక్కడ కానీ లేదంటే మనం పోస్ట్ పట్టాం చూడు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళినా పట్టాయి. ఎంతలో గేర్ పెట్టేసుకుంటే సరే. నేను తప్ప నువ్వు చేపలను పట్టు. ఆ గేలం ఎత్తుకుపోతే మాది ఒకటే ఉండేది. తీసుకోబాదు. ఫ్రెండ్స్, ఆయన చూస్తున్నారా? ఆయన ఎప్పటి నుంచి కూర్చోన్నాడు పెద్ద ఆయన. కనిపిస్తున్నాడా? అబ్బో నాయన నిద్రలేసాడు బావా. నా భయం వస్తుంది. భయం ఎందుకు? ఆయన పాటికి ఆయన కూర్చోన్నాడు అక్కడ. ఆయన ఏదో దిగులు కూర్చోన్నాడు. చూస్తా ఉన్నాడు అట్లా. అక్కడ కూతుంది కదా కొద్దిగా పాపం అన్నం వేసేదాన్ని. నాకు ముందు అనిపిస్తున్న భయం వేస్తుంది. చాలే తింటారు. ఫ్రెండ్స్, ఆకలికి ఆడ కూర్చోంది. అది చాలా ఆకలితో ఉన్నట్టుంది పాపం. అది పెట్టి దిగలేకపోతాం. ఇట్లా ఇలా దిగుకొని ఉండదు కదా బావా. అదే నాకు అర్థం కావట్లేదు. అటు పెట్టేసేయి, పిలిచి పెట్టేసి. దామరా, నేనేం చేయరా.
బాబా అది వస్తుంది నా భయం. పట్టుకో పట్టుకో, తిను తిను తినరా, నేనేం చేయను. తిను. ఒక్కటే ఉంది ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఒక్కటి కూడా లేవు. భయపడిపోకు. వాసన చూస్తుంది చూసారా, తింటుంది పాపం. బొట్టు తీసుకున్నట్టు బా ఆకలికి మేము తెచ్చుకున్న అన్నం కొద్దిగా పెట్టాము. చాలా ఆకలిగా ఉంటుంది బాబు. నిహారిక భోజనం ఈరోజు పోతే పండగ చేసుకుంది. ఒక్కటే ఉంది, చుట్టుపక్కల ఒక్కటి కూడా లేవే. ఏదో మనకున్న దాంట్లో కొద్దిగా పాపం దాని ఆకలి తీరుస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి అంతే, చాలా ఆకలితో ఉంది, అందుకే దిగులుగా కూర్చోని తెలుసు. అది నాకు ముందు భయం వేస్తుంది. ఏమనలే నేమనలా, తిను. పైనుంచి ఆకులు పడుతుంటే భయపడుతుంది. కోట్ సైజ్ ఇస్తే కోపం కదా బాబా, అంత చూస్తే మనం ఏదైనా హాని చేస్తే మర్చిపోవు. మనం ఏం చేయకుండా వాటికి అర్థమైపోద్ది వీళ్ళు మనకేం హాని చేయరని. సరే పా, మనం అటు పోయొద్దాం అంతలేక. పదా తిను, మేము మళ్ళీ వస్తాం సరేనా. మన దేశంలో లేడు, ఇంకా తింటాడు పెద్ద ఆయన. తిన్నా ఫ్రెండ్స్, మట్ట గుడిసెలు అయితే రెండే పడ్డాయి ఇక్కడ. ఇంకా మనం గాలం వచ్చేదానికి ఎక్కడ గ్యాప్ లేదనమాట. మొత్తం ఈ ఎదురు బొంగులు చెట్లు అంతా ఉందన్నమాట. టైము 10:30 అవుతుంది. మార్నింగ్ చేసుకున్న టమాటో రైసు మేము ఇక్కడ కొద్దిగా బాక్స్ తెచ్చుకున్నాం. టైం అయితే తినడానికి. దాంట్లోనూ బుడ్డోడికి పెట్టాం. ఆయన పాపం చూశారు కదా మీరు వీడియోలో, ఆకలితో ఉన్నాడు. ఆయన కొద్దిగా పెట్టాం, మేము కొద్దిగా తింటున్నాం. బాగా ఇప్పుడు మనము అన్నం పెట్టాము, కిందకి దిగి వచ్చింది బాగుంది చూడు, మనుషుల మాదిరిగానే. ఇది బాగుందా లేదా? చికెన్ చేసుకుని తింది. అక్కడే ఉంది, ఆ చెట్టు మీద కూర్చో ఉంది. మరి ఏమైందో తెలియదు, దిగులుగా ఉంది. టమోటా రైసు, దాంట్లో గోంగూర పచ్చడి కలుపుతుంది నిహారిక. మామూలుగా టేస్ట్. గోంగూర పచ్చడి అయిపోయింది. పచ్చడి ఉన్నా కానీ 3 రోజులే బాగా చేసి పచ్చడి, కానీ ఫ్రెష్గా భలే ఉంది. అదే మనం చేసుకునే విధానాన్ని బట్టి. వెళ్తా ఉన్నా ఇంకా 4 పుల్లలు ఏరుకొని చేపలు పెట్టి బాగుండు. ఇలా ఉన్నాయి చేపలు. స్పీడ్ ఎక్కువ అనమాట. ఎర్రని చూసి బాగా స్పీడ్ అయ్యేది మంచినీళ్ళు చేపలు వచ్చేసి మట్టగుడుసులు, కొరమేను భయంకరమైన స్పీడు. ఎర్రని చూసి ఏంటి ఆగవు. పల్లెటూళ్ళు ఉండే తెలుసు,
మట్టగుడుసుల స్పీడు కొరమైన స్పీడ్ అనమాట. తెలియని వాళ్ళకి అసలు మట్టగుడుసులు అంటే ఏంటి అంటారు, బురద మట్టలు కూడా అంటారు కదా, చెప్పాను కదా. ఇప్పుడైతే వాటర్ తాగేసి ఇంకొన్ని పుల్లలు ఎదుర్కొని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మోపు అయితే రెడీ చేసుకుంది నిహారిక. మొన్నటి మీద చిన్న మోపు అనమాట. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చేపలు బావా, చేపలు ఏంటి అదే ఏది అలా ఇంకా పడుతుందో 2 పడ్డాయి ఫ్రెండ్స్. ఆ 2 ఇంకేం చేద్దాం, హ్యాపీ ఫ్యామిలీ లేడీస్కి కొద్దిగా కాల్చన్న ఇద్దాం. మట్ట గిడిసెలు కాల్చుకొని తింటే ఎలా ఉంటుంది అనేది టేస్ట్ ఇవ్వాలి, చూపిద్దాం. పడకపోతే వెళ్ళేదారిలో ఇంకొక దొరువు ఉందన్నమాట, నీళ్ళ దొరువు. ఆడ కూడా పడకపోతే ఇంక మనం ఏం చేయలేం. ఓకేనా. పెద్దది లాగింది కానీ తప్పించుకు వెళ్ళిపోయింది కదా. వల్ల లేదు చూడండి ఎట్లా ఉందో, మొత్తం చిక్కగా అంతా ఇదే ఎదురు బొంగలే, ఎటు లేదు వెళ్ళి వేసి పట్టుకునేదానికి. బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇంటికైతే బయలుదేరుతున్నాం. వెళ్ళే దారిలో చెప్పాను కదా, మళ్ళీ నేరుగా బరువు ఏమైనా ఉందా ఎక్కువగా? లేదు, మామూలుగా ఉందా? ఏమో ఆడే ఉంది పాపం, అక్కడే ఉంది ఫ్రెండ్స్. ఆయన మరి ఆయనకి ఏం బాధ కలిగిందో. చెప్పడం మర్చిపోయాను, జస్ట్ మిస్. నేను ఆ చెట్టు కింద ఈ గాలాలు వేసాను అనమాట. అదేంటంటే కరెక్ట్గా నేను పోయిన సమయానికి పాసిపోతుంది ఆడ. జస్ట్ మిస్ అంతే. నేరుక ఫైన్ పడితే నవ్వుకుంటా ఉంది, మళ్ళీ నా వైపు చూస్తూ పోస్తుంది పాసు. అన్నం పెట్టినందుకు పాపం ఆకలేస్తుందని నా మీద పాస్ పోసేయాలి చూసాడు ఆయన. ఇంటర్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో నా పైన తల మీద కోతి పాస్ పోసింది ఫ్రెండ్స్. సైకిల్ పంచర్ అయితే పంచర్ వేయించుకుంటా ఆ చెట్టు కింద నిలబడ్డాను. పైన నుంచి టపటపట పడ్డాయి. ఎందుకు ఇప్పుడు వర్షం పడుతుంది, ఎండ కాస్తుందని చెప్పి పైన చూస్తే మళ్ళీ ఎక్కిరిస్తుంది పోసి. ఆ సీన్ గుర్తొచ్చింది మళ్ళీ నాకు ఇప్పుడు. బైక్ వస్తుంది పక్కన. ఎండ బాగుంది ఫ్రెండ్స్. ఏం కాళ్ళనా ఓరే నాయన, ఆడేమో నీడు కోపి ఎండిపోయినట్టు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడేమో తిరుగుతున్నాయి. వారే 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 వారే, అక్కడే తెలిసింటే తీసుకుపోయి వదిలేసేవాళ్ళం కదా. అది ఎండిపోయినాయి. ఇక్కడ కూర్చి నీళ్ళలో వేసింది నేరగట్ట, 2 తిరుగుతున్నాయి చూసారా. అట్ట ఏం కాదు, కుట్టేసిలా ఎర్ర ఊసేసింది చూడు. ఏ చిన్న టెంకాయలకి పెద్ద టెంకాయలకి ఆహారం. మట్ట గుడిసెలు అంటే ఎలా ఉంటాయి పార్ట్నర్ వాళ్ళకి చూపించాను అనమాట. అయితే నీళ్ళు మారుస్తూ ఉండు, మార్చకపోయినా ఏం కాదు. పైగా బుడగలు చూసి అట్టేస్తుందా. నీళ్ళు తాగి నీ బాబు ఫస్ట్. ఏంటంటే మన బట్టిన నీళ్ళు ఉన్నాయి కదా బావా, ఉంటాయి సక్కుందాం. అయితే అమ్మో వాడికి మళ్ళీ మేత వేయాలి. ఇప్పుడు అన్నం తింటాయి. ఆశ్చర్యం ఫ్రెండ్స్, చాలాసేపు అయింది అసలు నీళ్ళలో లేక, అయినా కూడా బతికే ఉన్నాయి. అన్నం తింటాయా? ఏం తింటే ఏంది మట్ట గుడిసెలు అయ్యి నాటు సరుకు అది. 2 మెతుకులు వేసి చూడు. నీళ్ళు కూడా ఎక్కువ పోయాలి. తినరా, తినండి, సమస్య లేదు. త్యాగం కూడా తాకపోయి. ఒరే ఎర్ర వేసేదా? ఎర్రొద్దా,
ఎర్రదంటాయా? అక్కడే కానీ ఉంటే వదిలేసేవాడిని పాపం నేలలో. అయ్యి జమ్ 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 అని కొడుతుంది అటు ఇటు. ఫ్రెష్ చేపలు ఆనాక కాల్చి మరీ పెట్టాలా, చిన్న టెంకాయకి పెద్ద టెంకాయకి. ఇంక 2 బండి పోయిండేది బావా. బావా 2 రంగుల్లో ఉన్నాయి బావా. చూసా నువ్వు? ఒకటేమో నల్లగా ఉంది, ఒకటేమో ఎర్రడాలుగా ఉంది చూడు. నీళ్ళు మార్చి ఆకలిస్తుంటే ఏమోలే. సరే ఉంచు, అని చెప్పు ఉంచు. అవి నీళ్ళు లేకుండా అంతసేపు బతుకున్నాయంటే, ఇప్పుడు నీళ్ళు ఉంటే ఇంకా నాయన మళ్ళీ పొయ్యి వదలాలంటే ఆడ వదలాలి, లేకపోతే సముద్రంలో వదలాలి. సముద్రంలో వెళ్తే ఉప్పు నీళ్ళకి అవుట్ అయిపోతాయి. మంచినీళ్ళు చేప కదా అదే. రాని పెద్ద టెంకాయలు, చిన్న టెంకాయలు. సర్ప్రైజ్. ఫ్రెష్గా బతుకున్న చేపలు మా ముందే మాకు కాల్చి పెడుతున్నారు అట్టరావుడు. ముందు అసలు వాటిని కాలం ఇస్తారు, అవి బతుకున్నాయంటే మటు కాలం నీరు రంజుడోళ్ళు. వద్దంటారు.